నమస్తే. ఈరోజు ఉదయం దాదాపుగా 10:30-11 గంటల ప్రాంతంలో తెలంగాణ కాంగ్రెస్ మంత్రులైనటువంటి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అలాగే అజారుద్దీన్ వీళ్ళు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు మాట్లాడినటువంటి మాటలకు స్పందిస్తూ గన్ పార్క్ దగ్గర వాళ్ళు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి గతంలో అంటే రీసెంట్గా 2-3 రోజుల క్రితం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ భవన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి 30 నెలల కాంగ్రెస్ పాలనలో అవినీతి జరిగింది, ముఖ్యంగా విద్యాశాఖలోనే అవినీతి జరిగిందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. జూలై 2వ తారీఖు ప్రెస్ క్లబ్లో నేను దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాను. దమ్ముంటే కాంగ్రెస్ మంత్రులకు నేను ఓపెన్గా సవాల్ విసురుతున్నా. ఈ సవాల్ని మీరు స్వీకరించినట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా తీసుకొచ్చి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందంటూ కూడా ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీని గురించి కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం చూసుకున్నట్లయితే 11 గంటలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. అదే క్రమంలో దీని గురించి స్పందించినటువంటి కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, మేము దానికి సంబంధించిన సమాధానాలు మొత్తం చెప్తాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అవినీతి జరిగింది, 30 నెలల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో కూడా మేము పూర్తి ఆధారాలతో ప్రజలకు తెలియజేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు రీకౌంటర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి జూపల్లి కృష్ణారావు అంటే మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా స్పందిస్తూ, మీ 10 ఏళ్ల పాలనలో నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీరు చేసిన అప్పు దాదాపుగా 7 లక్షల కోట్ల అప్పు జరిగింది. ఈ అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. మీ పూర్తి డేటాను నేను ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాను. దమ్ముంటే నేను మీ తెలంగాణ భవన్కే వచ్చి మీ ముందే నిలబడి నేను సాక్ష్యాధారాలు చూపిస్తా. మీరు ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కాదు, మీ తోటి ఎవరైతే ఉన్నారో నాయకులు బీఆర్ఎస్లో ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బామ్మర్దులను ఒక దగ్గర కూర్చోబెట్టి మీరు సవాల్ విసరండి అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్కు జూపల్లి కృష్ణారావు కూడా సవాల్ విసరడం జరిగింది. ఈరోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో బయలుదేరినటువంటి హరీష్ రావును తెలంగాణ భవన్ దగ్గరనే ముట్టడి చేయడం జరిగింది. తెలంగాణ హోంశాఖకు సంబంధించిన కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో హోంశాఖ ఆయన చేతిలోనే ఉంది, ఆయన కూడా పోలీసు బలగాలను అక్కడ దింపడం జరిగింది. హరీష్ రావు కేటీఆర్ లేని సమక్షంలో హరీష్ రావు సమాధానాలు చెప్తా అంటూ కూడా కొన్ని ఆధారాలను తీసుకొని తెలంగాణ భవన్ నుంచి బయటకు వచ్చిన పక్షంలో కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలను కావచ్చు, నాయకులను కావచ్చు అక్కడే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు కూడా తరలించడం జరిగింది. అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే క్రమంలో కార్యకర్తలకు పోలీసులకు జరుగుతున్న తోపులాటలో హరీష్ రావు కూడా కింద పడిపోవడం జరిగింది. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అయితే గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి మంత్రులు సవాల్ విసిరినటువంటి మంత్రులు మరి మేము వచ్చే ఆధారాలు మీకు చూపిస్తామంటే మీరు ఎందుకు నిరాకరిస్తున్నారు? పోలీసు బలగాలను తెలంగాణ భవన్ దగ్గర పంపించాల్సిన అవసరం ఎందుకుంది? సవాలు విసిరిన వేరు ఎందుకు స్వీకరించలేకపోతున్నారు? అంటే మీ దగ్గర పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు లేవా? నిజంగా విద్యాశాఖలో అవినీతి జరగలేదా? గురుకుల పాఠశాలల విషయంలో 2,000 కోట్లకు సంబంధించిన అవినీతి జరగలేదా అంటూ కూడా హరీష్ రావు మండిపాటు చేస్తూ ఉన్నారు. అయితే పొన్నం ప్రభాకర్ కూడా మీరు సవాల్ విసరడం కాదు, మీ 10 ఏళ్ల పాలనలో ఎలాంటి అవినీతి జరిగింది, ఎన్ని వేల కోట్ల భూములను మీరు వెనక్కేసుకున్నారు, కుటుంబ పాలన ఏ విధంగా జరిగిందంటూ కూడా గన్ పార్క్ దగ్గర కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే లైవ్ నడుస్తుంది. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. అయితే హరీష్ రావు తోపులాట్లో కింద పడ్డారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మీ సవాల్ ఈ రోజు మీరు మమ్మల్ని ముట్టడి చేసినప్పటికీ, మమ్మల్ని అరెస్ట్ చేసినప్పటికీ ఖచ్చితంగా ప్రజల ముందు మేము సాక్ష్యాధారాలను ముందు పెడుతూ ఉంటాం, మీకు ఓపెన్ సవాల్ విసురుతూనే ఉంటాం. ఇంకా రావాల్సిన 2 సంవత్సరాల ఈ కాంగ్రెస్ పాలనకు కూడా మేము ఎదురుగా నిలబడతాము, ప్రజలకు సపోర్ట్గా ఉంటాం. వచ్చే పాలనలో మీ అవినీతిని మొత్తం మేము బయట పెడతాం. రేవంత్ రెడ్డి పాలన విషయంలో ప్రజలు ఎలా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటంటే అనేటటువంటి ఈ వ్యాఖ్యలను కూడా మీకు పూర్తి స్థాయిలో చూపించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా మీకు చూపించబోతున్నాం.